నమస్తే, వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రతన్ టాటా భారత జాతి ముద్దుబిడ్డ అన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి నుండి ఒకరు ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వెల్లడి. శ్రీవారి సేవలో టీటీడీ పాలకవర్గం నిస్వార్థంగా పనిచేస్తుందన్న బిఆర్ నాయుడు. తాము కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు 98% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. భారీ వర్షాల కారణంగా అమరావతి ప్రాంతం నీట మునిగిందని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామన్న మంత్రి నారాయణ. మరో 3 ఏళ్ల అమరావతి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి. రతన్ టాటా భారత జాతి ముద్దుబిడ్డ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి నుండి ఒకరు ఎంటర్‌ప్రెన్యూర్ రావాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. గుంటూరులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. దేశానికి ఏదైనా చేయాలని రతన్ టాటా తప్పించేవారని, సమాజ సేవకు ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉండేవారని, రతన్ టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారని అన్నారు. రతన్ టాటా ఆలోచనలు సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలనేదే తన నినాదమని అన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశానని, భవిష్యత్తు అంతా ఐటీ రంగానిదే అని గుర్తించడం జరిగిందని చెప్పారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే ఆదాయం, సంపద వస్తుందని చంద్రబాబు అన్నారు. This idea, how it came, I have to explain. Recently, Ratan Tata ji was expired. He passed away. Generally, any small politician will die, all leaders will go. Great contributors for this nation, if he is an industrialist, only industrialist will go there. Then I thought, we have to pay respects and also we have to honor what he has done for this great nation. That is the spirit. All the way I went to Mumbai, and Government of India also, Amit Shah ji has come. Both Government of India and Government of Andhra Pradesh believes very strongly, if you create wealth creation, then only we can eradicate poverty. Otherwise it will be a vicious circle. In the journey, I thought how to use this brand. I am also having my own this thing. He was a great man. I know him very well. I worked with him, all new innovative ideas. And also if you see him, the simplicity. I can say very clearly, that is the culture of Tata. Very simple, honest to the core. Always I used to say, even with honest way, you can start a company, you can create an empire. That is how Ratan Tata has done, without any doubt. శ్రీవారి సేవలో టీటీడీ పాలకవర్గం నిస్వార్థంగా పనిచేస్తుందని బిఆర్ నాయుడు తెలిపారు. తాము కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు 98% సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. టీటీడీ మాజీ చైర్మన్ కర్ణాకర్ రెడ్డి ఓ దొంగ అని వైసీపీ హయాంలో రోజుకు 5,000, 6,000 రూపాయల దర్శన టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. ప్రతి ఫైల్లో అవినీతి ఉందన్నారు. గోశాలలో ఆవులు చనిపోవటానికి కర్ణాకర్ రెడ్డి బంధువులే కారణమని ఆయన ఆరోపించారు. మేము ఒక 24 మంది బోర్డు మెంబర్లను ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి, ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని, ఎవరు భోజనాలు వాళ్ళు చేసి, రొమ్ముల్లో వాళ్ళు ఉండి, మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం కానీ అక్కడ దోచేయాలని, తిరుమలను దోచేయాలని లేదు. తిరుపతి నుంచి తిరుమల కూడా ఉచిత బస్సులు వేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మేము భక్తుల్ని మంచిగా రావాలా, చూడాలని మేము ఒక టీంని పెట్టాము. 25 మందిని శ్రీవారి సేవకుల్ని ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాం. అమ్మా ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, దర్శనం ఎలా ఉంది, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్, అవన్నీ అంటే 98% బాగుందని వచ్చింది. ఇది ఆన్ రికార్డ్, నేను చూపిస్తాను. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000, 6,000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం,
ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈ రోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాలను చంపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి, ఆయనే కదా గోవులు చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నీకు చెంచా. వీళ్ళిద్దరు వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓటర్లు చేపిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త. రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమరావతి ప్రాంతం నీరు మునిగిందని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నీరుకొండ సమీపంలోని వెస్ట్ బైపాస్ రోడ్డుపై ప్రత్యేక నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం కలిగిందని, గత అర్ధరాత్రి సమయంలో అధికారులతో కలిసి మంత్రి నారాయణ అమరావతి ప్రాంతంలో పర్యటించామని, మరో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. కొండవీడు వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులు పరిశీలించారు మంత్రి నారాయణ. సిఆర్డీఏ ఇంజనీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లైన్లతో నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని, నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్ పై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీడు వాగు ప్రవాహానికి ఆటంకం కలిగిందని చెప్పారు. బ్రిడ్జి కింద కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగించకపోవడంతోనే వరద నీరు నిలిచిపోయిందని, అంతే తప్ప కొండవీడు వాగు వల్ల అమరావతికి ఎలాంటి ముప్పు సంభవించలేదని అన్నారు. వాగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్న మట్టి తొలగింపుతో పాటు బైపాస్ రోడ్డుపై గండ్లు కొట్టి నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నారు. అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేయించామని చెప్పారు. అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు. అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జి నుంచి కిందకి 8 మీటర్లు 8 మీటర్లు దాదాపు 25 అడుగులు ఉంటుంది. అది బ్రిడ్జి కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అటు ఇటు వేశారు. మట్టిలోడి అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వచ్చిన వాటర్ అంతా ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే ఏదైతే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద. అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళు. డైవర్షన్ చేస్తే నీళ్లు పోతాయి. అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది. అంతేకాదు ఐకానిక్ భవన్లు ఉన్నాయి 5టికి యాక్చువల్ గుంటలు తవ్వుకున్నారు. కొంత కాంక్రీట్ వేసి ఉన్నారు. ఇంతలోకి వర్షం వచ్చింది, దాంట్లో నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకుండా ఎట్టుంటాయండి? ఇప్పుడు నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? గుంటలు తవ్వితే వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? అదేవిధంగా కొండవీటి వాగు ఫ్లో ఉంది. 25 అడుగులు యాక్చువల్గా, 8 మీటర్లు యాక్చువల్గా. 25 అడుగులు లోతు అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెస్టర్న్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటి వాగు దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది. ఆస్టిస్గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన వల్ల వాటర్ రివర్స్ అన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారని, నేటికి 65 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, అందుకు గాను 25 కోట్ల రూపాయలు ఖర్చయిందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ మరింత బలోపేతం కావడం ఖాయమని పేర్కొన్నారు. నగరంలోని ఏపీ ఎస్ఆర్టీసీ మీటింగ్ హాల్లో స్త్రీ శక్తి పథకంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ ఎన్ఆర్టీసీ చైర్మన్, ఉన్నత శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. రివ్యూ అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్న పథకం స్త్రీ శక్తి పథకం కావటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనలను అక్షరాలు అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆర్టీసీకి త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని, ఆర్టీసీ ఆస్తులు పరిరక్షణతో పాటు ఉద్యోగ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రంలో మీడియా మిత్రులు కానీ ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా ఎదురు చూసిన ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఆగస్టు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. 6 రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఒక సినిమాకి ఎలాగ సక్సెస్ మీట్ పెడతామో దానికంటే అధికంగా సుమారు వందలాది మంది మీడియా మిత్రుల సమక్షాన మా చైర్మన్ గారు, రీజనల్ చైర్మన్ గారు, మా ఎండి గారు, మేమందరం ఈ సక్సెస్ మీట్లు మీ అందరితో పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు మేమేమైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో గత 13 నెలల నుంచి ఇస్తూ వస్తున్నాం. ఒకదాన్ని మించి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులకు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న పథకం ఏదైనా ఉందంటే ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సుకు స్త్రీ శక్తి అంటే మహిళను ఒక దుర్గామాతగా, ఒక శక్తిగా వర్ణిస్తూ మా ముఖ్యమంత్రి గారు నామకరణం చేయడం, ఈ కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించడం, ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం కూడా ఏ సమస్యలు లేకుండా 0.000% కూడా ఎక్కడ ఎవరి దగ్గర విమర్శలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. బుడమేరుకు అడ్డున్న అడ్డంకులన్నీ తీసివేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా కృష్ణలంక ఇన్నర్ రింగ్ రోడ్, బుడమేరు వంతెన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాలలో కమిషనర్, కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ బుడమేరులో తీస్తున్న పూడికలలో భాగంగా భరతమాత కాలనీలో లాంగ్ ప్రొక్లైనర్లతో తీస్తున్న వ్యర్థాలను పరిశీలించి బుడమేరు కాలువ చిట్టు చివరి వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నీటి ప్రవాహం ఉండేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు డ్రోన్తో బుడమేరు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. బుడమేరు కాలువ ఇరువైపులా ఉన్న ఎలక్ట్రిసిటీ పోల్స్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏపీ సిపిడిసిఎల్ వారికి లేఖ రాయాలని చీఫ్ ఇంజనీర్ని ఆదేశించారు. అవినీతి, అక్రమ మద్య వ్యాపారం, హత్యలు, కిడ్నాప్ వంటి కేసులలో అరెస్టైన వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడంపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో సాధారణంగా దండయాత్రలు, జైత్రయాత్రలు, విజయ యాత్రలు చూశామని, అయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్ర చేశారని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత జైలు యాత్రలు మొదలు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరవేయటానికి సమయం కేటాయించలేని జగన్ రెడ్డి తమ పార్టీ నాయకులు జైల్లో ఉంటే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వేసుకుని వెళ్లి పరామర్శిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు వైసీపీకి ప్రధాన కార్యాలయంగా మారే అవకాశం ఉందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిరోజు జైలు యాత్రలు చేస్తూ ఉన్నారు. అవినీతి కేసుల్లో, అక్రమ మద్యం కుంభకోణాల్లో, హత్య కేసుల్లో, కిడ్నాప్ కేసుల్లో అరెస్టులై జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలకి వీళ్ళ సమయం అంతా వెచ్చిస్తూ ఉన్నారు. పూటకొకడు జైలుకి పోయి వచ్చి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు జైలుకి పోయవలసిన పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అనేది ఎవరు కూడా ఆత్మావలోకనం చేసుకోవట్లా. వీళ్ళు రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు ఈ వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చుకునేటట్టు కూడా కనపడతా ఉన్నారు. వీళ్ళు దండయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి చావును అడ్డం పెట్టుకొని ఒక 3 ఏళ్ళు ఓదార్పు యాత్రలు చేశాడు. అవసరం లేని యాత్రలు. ప్రజలెవడు ఆయన ఓదార్పు కోరుకోలా. ఓదార్పు యాత్ర అని ఒకటి చేయటం, ఈరోజు అధికారంలోకి పోగొట్టుకొని అధికారం కోల్పోయి జైలు యాత్రలు మొదలుపెట్టాడు. దేనికి జైలు యాత్రలో? ఇదేమన్నా దేశం కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయిన స్వాతంత్ర సమరయోధుల్ని చరిత్రలో చదువుకున్నాం. పరామర్శకు వెళ్ళటం కానీ, సంఘీభావం తెలియజేయటం కానీ అటువంటి. సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లుగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించవలసిన అవసరం ఎంతైనా ఉందని, క్రీడల ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. పడమట ఇండోర్ స్టేడియంలో యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి భీమవరం బుల్డోజర్స్, తిరుపతి కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను ప్రారంభించి అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్ ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ తరపున ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఏపీఎల్ పోటీలు కూడా జరుగుతున్నాయని, త్వరలో ఏషియన్ గేమ్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం క్రీడా రంగంలోనే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ రావు మాట్లాడుతూ 8 టీంల మధ్య ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, పోటీలలో ప్రతిభ కనపరిచిన టీంలను తెలంగాణతో జరిగి టోర్నమెంటుకు ఎంపిక చేస్తామని తెలియజేశారు. కబడ్డీ క్రీడా అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తామని మంత్రి రాంప్రసాద్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న యువాంధ్ర కబడ్డీ లీగ్ నిర్వర్తిస్తున్న యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున, క్రీడా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసే మార్గంలో ఈరోజు ఎన్నో సంస్థలు క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు యువ ఏదైతే ఫౌండేషన్ ఉందో వాళ్ళ ద్వారా ఇక్కడ అవకాశం కల్పించడం, దీని ద్వారా సుమారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే టోటల్గా 8 టీంలు పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అయితేనేం, ఇక్కడ వాళ్ళకు వసతి సౌకర్యాలు, అలాగే అన్ని విధాలా వాళ్ళని ప్రోత్సహిస్తున్న యాజమాన్యానికి మరొకసారి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎలవ్8 ఇండియా స్పోర్ట్స్ మరియు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ గత 15వ తారీఖు నుంచి ఈ చెన్నిపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్ ప్లేయర్స్ని 8 టీములుగా డివైడ్ చేసి ఈ కబడ్డీ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఛాంపియన్షిప్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తారో వాళ్ళని 4 టీములుగా డివైడ్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 టీములతో పాటు తెలంగాణలో జరిగే ఇదే విధంగా తెలంగాణలో 8 టీములు ఛాంపియన్షిప్ జరుగుతుంది. దాంట్లో కూడా 4 టీములు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర 4, తెలంగాణ 4 టీములు కలిపి తెలుగు కబడ్డీ లీగ్ ఫిబ్రవరి 2026 సంవత్సరంలో నెక్స్ట్ 26 ఫిబ్రవరిలో జరపబడుతుంది. ఈ సందర్భంగా ప్లేయర్స్ అందరూ కూడా ఫైనాన్షియల్గా ఈ ప్రతి మ్యాచ్కి కూడా ఆందోళన వస్తుంది. తద్వారా ఈ వీకర్ సెక్షన్ ప్లేయర్స్ అందరూ కూడా ఫైనాన్షియల్గా బెనిఫిట్ అనే ఉద్దేశంతో మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమతి కేవీ ప్రభావతి, అదేవిధంగా కార్యదర్శి శ్రీ యలమంచిలి శ్రీకాంత్, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకీకరణ తీర్మానంతో ఈ కబడ్డీ లీగ్ని జరుపుతున్నాం. క్రీస్తురాజపురంలో ఉన్న మా ఆస్తులు జాగ్రత్తగా చూసుకోమని తమ బంధువులకు అప్పగిస్తే దుర్మార్గంగా కబ్జా చేసింది కాకుండా తిరిగి మమ్మల్ని బెదిరిస్తున్నారని దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాసు తెలిపారు. తమ ఆస్తిని బండ్ల వెంకట శివనాగేశ్వర అనే వ్యక్తికి అమ్మేశామని పూర్తి హక్కుదారుడు తానేనని స్పష్టం చేశారు. నగరంలోని క్రీస్తురాజపురంలో దుడ్డు ప్లాజా వద్ద దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాస్ వారి కుటుంబ సభ్యులు బండ్ల వెంకట శివ నాగేశ్వరరావు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాస్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి దుడ్డు జోసెఫ్ జేసుదాస్ పేరిట ఉన్న ఆస్తిని చాలా సంవత్సరాలు కబ్జా చేశారని తెలిపారు. నాగేశ్వరరావు అనే వ్యక్తికి మా ఆస్తిని మొత్తం అమ్మేశామని తెలిపారు. మేము బెంగళూరులో ఉండటం వల్ల మా బాబాయి కుమారుడు రవి అనే వ్యక్తికి మా ఆస్తిని జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తే మా ఆస్తిని కబ్జా చేశారని తెలిపారు. తాజాగా కోర్టులో మా దగ్గర ఆధారాలు సమర్పిస్తే మాకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. మా నాన్న నుంచి మాకు సంక్రమించిన ఆస్తి అన్ని పూర్తిగా హక్కుదారులమని స్పష్టం చేశారు. తాము విజయవాడ నగరంలో నివాసం ఉండటం లేదు కాబట్టి మా ఆస్తిని బండ్ల వెంకట శివ నాగేశ్వరరావు అనే వ్యక్తికి అమ్మేశామని, అతనే పూర్తి హక్కుదారుడని స్పష్టం చేశారు. వాస్తవాలు అందరికీ నిజాలు తెలియాలనే ఉద్దేశంతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించామని దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాస్ పేర్కొన్నారు. ముఖ్యంగా నేను వచ్చిన ఈ ప్రెస్ మీడియాకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే దీనికంతా ఓనర్ మా తండ్రి గారైనా దుడ్డు జోసెఫ్ జేసుదాస్ గారిది. చాలా సంవత్సరాలు కబ్జా చేసి పెట్టుకున్నారు. అందువల్ల మీడియా ముందు రావాల్సి వచ్చింది టు షో మై ఐడెంటిటీ. దాని తర్వాత మేము బండ్ల నాగేశ్వరరావు గారికి అమ్మేసాము ఈ ఆస్తి. కోర్టుకి వెళ్ళాము, కోర్టు గెలిచాము. కోర్టు వడ్డీకి ఇచ్చింది మాకు ఆక్యుపై చేసుకోమని. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధంగా హక్కు లేదని కోర్టు నిర్ణయించడం జరిగింది. వారసులము మా అక్కగారు ఉన్నారు, మా చెల్లి గారు ఉన్నారు, నేను మధ్యలో ఉన్నారు. మా అక్కగారు ఆరోగ్య పరిస్థితులు రాలేకపోయినారు, మా చెల్లి గారు కూడా ఉన్నారు, అందరూ కలిసే వెళ్ళాము, సమానంగా పంచుకున్నాము. దీనికంతా వారసులం మేమే అని చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. చేతి డాక్యుమెంట్స్ వచ్చి హైకోర్టులో పెట్టారు. హైకోర్టులో కూడా ఇది కాదని కొట్టేశారు, అతను కేసు డిస్మిస్ చేశారు. హైకోర్టులో 1989లో మా కొన్నామని చెప్పి కాగితం పెట్టాడు, అది డిస్మిస్ చేశారు ఆ కోర్టు. అది ఆ కాపీని మాకు పూర్తిగా ఇది హక్కుదారుడు వీళ్ళేనని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ గత ఎలక్షన్కు ముందు పార్టీ ఆఫీస్ కూడా పెట్టారు ఇందులో. దీని వెనకాల ఎవరున్నారనేది మీకు తెలుసు. ఏ ప్రభుత్వం ప్రజలు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు, దీన్ని ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు గత ఎలక్షన్ ముందు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా పెట్టున్నారు. మీరు అది మీ హోక్ వదిలేస్తున్నారు, దాన్ని ఎవరు నడిపిస్తున్నారు వెనకాల ఉండి ఏంటనేది. ఇదైతే మటుకి వీళ్ళది ఇంటి పన్ను 2021లో వీళ్ళ నాన్నగారు బతికొండగానే ప్లాన్ తీసుకున్నాడు. కార్పొరేషన్లో ప్లాన్ తీసుకొని ఇల్లు మొదలుపెట్టి సగం కట్టినా చనిపోయారు. ఇక్కడ ఎవరు లేరు. ఆయన కడపలో ఉద్యోగం చేసుకుంటాడు వీళ్ళ నాన్నగారు. ఈయన బెంగళూరులో ఉంటాడు, వీళ్ళ అక్కయ్య అనంతపురంలో ఉంటుంది, వీళ్ళ చెల్లెలు మెద్రాసులో ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళ బంధువులు కుర్రాడు ఆయన అతన్ని చూడమని అప్పచెప్పారు, మేనేజ్మెంట్ చేయమని మేనేజర్గా. అతను కబ్జా చేశాడు. వీళ్ళు రారులే అని అతను చనిపోయినాక, వీళ్ళ నాన్నగారు చనిపోయినాక వీళ్ళు రారని అతను కబ్జా చేశాడు. ఏది గత ప్రభుత్వ పెద్దల అండదండలతో కబ్జా చేశాడు. పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టారు. మరి గత ప్రభుత్వ పెద్దలే కబ్జా చేశారో లేకపోతే ఇతను బినామీయో మరి ఏంటో అది మీ హోక్ వదిలేస్తున్నాను నేను. వాళ్ళ ఇంట్లోకి ఆయన వెళ్ళాడండి. ఆయన వాస్తు ప్రకారం మార్చుకుందామని మార్పులు చేసుకోవడం కోసం
మార్పులు చేర్పులు చేసుకున్నాడు. వాస్తు ప్రకారం ఇల్లు మార్పులు చేర్పులు చేసుకోవడం కోసం వాస్తు సిద్ధాంతం పెడితే ఇది బాగున్నారు. దాడి చేయలేదు, ఇంటి మీద దాడి చేయలేదండి. ఎవరిని మా ఇంట్లో వేరే వాళ్ళ సామాన్, నీ ఇంట్లో నువ్వు నా సామాన్ పెడితే నువ్వు ఊకుంటావా? మరి నీకు అద్దెకివ్వలేదు, నీకు అద్దెకివ్వలేదమ్మా, నీకు అద్దెకివ్వలేదు. నా ఇంట్లోకి వచ్చి నీ సామాన్ పెడితే 2 రోజులు చూస్తాను, 4 రోజులు చూస్తానండి. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి వడ్డీ శోభనాథేశ్వరరావు వెల్లడించారు. స్మార్ట్ మీటర్లను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి వడ్డీ శోభనాథేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని ఆపకపోతే తెలుగు ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను క్షమించారన్నారు. స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 1000 ఎకరాల వ్యవసాయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నాయన్నారు. ఇంకొకటి రాజనీతి అనే ఛానల్లో ఒక ఆయన మాట్లాడాడు. నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్య చాలా తేడాలు ఉన్నాయని, అందువలన నేను విమర్శిస్తున్నానని, జగన్మోహన్ రెడ్డి అంటే చాలా భయపడి ఆయనేమీ ఒక మాట అనట్లేదు అనేటటువంటి విధంగా సరిగ్గా అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని వాళ్ళు చదువుతూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. నాకు చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు. మాకేమీ సరిహద్దు తగాదాలు లేవు, డబ్బులు ఇచ్చి పుచ్చుకునేదంట తగాదాలు లేవు, నాకేమి రాజకీయపరమైన కోరికలు లేవు, ఏ పదవుల మీద ఆకాంక్షలు లేవు. కేవలం నేను ఎప్పుడో 20 ఏళ్ళు అయిపోయింది, 2004లోనే క్రియాశీలక రాజకీయాలు తప్పుకున్నాను. కానీ అప్పుడు చెప్పా, నేను చంద్రబాబు నాయుడు గారి కిందసారి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి కావాల్సినటువంటి పనులు చేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరగొనకుండా బెజవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు, అట్లాగే బెజవాడ నుంచి బెంగళూరు తిన్నగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 200 మీటర్ల ఎడల్పున, ఇటువంటి ఆకాశంలో విహరిస్తూ చేసినటువంటి ఆలోచనల వల్ల రాబోయే ఎన్నికలలో ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మారితే ఆ వచ్చే నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాబోడు, వాళ్ళ తాత రాజారెడ్డి వారసుడు అవుతాడు. ఒక అరాచకం ఈ రాష్ట్రంలో రాజ్యమేస్తుందని చెప్పి పబ్లిక్గా ఆ రోజు నేను చెప్పా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రతన్ టాటా భారత జాతి ముద్దుబిడ్డ అన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి నుండి ఒకరు ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నదే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వెల్లడి. శ్రీవారి సేవలో టీటీడీ పాలకవర్గం నిస్వార్థంగా పనిచేస్తుందన్న బిఆర్ నాయుడు. తాము కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు 98% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. భారీ వర్షాల కారణంగా అమరావతి ప్రాంతం నీట మునిగిందని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామన్న మంత్రి నారాయణ. మరో 3 ఏళ్ల అమరావతి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.